అందరికీ. సంక్రాంతికి షాపింగ్ చేశాను. లాస్ట్ మర్చిపోలేదు. ఈసారి కూడా సంబల్పూర్ శారీస్ని షాపింగ్ చేశాను. చూడండి 3 శారీస్ తీసుకున్నాను. అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. అండ్ ఫస్ట్ శారీ లాస్ట్ టైం లాగే కాటన్ తీసుకున్నాను నేను. చూడండి మంచి డైరీ మిల్క్ కవర్ ఉంటుంది కదా, ఆ కలర్ ఇది. ఆ షైనింగ్ చూసారా అసలు ఎంత బాగుంది. ఇదంతా కూడా బొంకర్ డిజైన్. ఇదంతా లాస్ట్ టైం మీకు చెప్పాను చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో అని చెప్పి. దీని ప్రైస్ వచ్చేసి 2000. అండ్ బ్లాక్ అంతా వస్తుంది వైట్కి. చూడండి ఇలా ట్రెడిషనల్ డిజైన్ ఉంటుంది సంబల్పూర్ ఇది. సో ఇది ఒక చూసారా, ఇది ఒక సిల్క్ శారీ తీసుకున్నాను. రెడ్ అండ్ గ్రీన్ ట్రెడిషనల్ కాంబినేషన్లో. మీకు ముందు చూపించింది బొంకర్ డిజైన్ అండ్ ఇది పసపల్లి అంటారు ఈ ప్యాటర్న్ అంతా కూడా. అండ్ దీనికి ఇదంతా కూడా ప్రింటెడ్ ఉండదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇదంతా కూడా థ్రెడ్, అందుకే కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి. చూడండి ఇలా ఇదంతా బ్లౌజ్కి ఇలా టెంపుల్ డిజైన్ లాగా వచ్చి బ్లౌజ్ ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా ఆంచల్ పౌట్ అంచు. చూడండి కలర్ఫుల్గా ఉంది మొత్తం డిజైన్ అంతా కూడా. ఇంత బాగా కనిపిస్తుంది కదా శారీ. నాకైతే చాలా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 13,695. ఎంతో 10% డిస్కౌంట్ వచ్చి అరౌండ్ 13,000కి దొరికింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. చూడండి దిస్ వన్ థర్డ్ శారీ. ఇప్పుడు స్ట్రైప్స్ చాలా ఫ్యాషన్లో ఉన్నాయి. అండ్ దట్టు మనకి ఇక్కడ టెంపుల్ బార్డర్ వచ్చింది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అసలు. ఇదంతా నార్మల్లీ మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఎక్కువ రెడ్ అలా దొరుకుతున్నాయి. బట్ దిస్ సిల్వర్ అండ్ బ్లూ టోన్ ఈ సంథింగ్ డిఫరెంట్ కాంబినేషన్. ఎక్సలెంట్గా ఉంది దీని క్వాలిటీ అంతా కూడా. అండ్ దీనికి బ్లౌజ్ ఉంటుంది ఇలా. చూడండి ఇలా బ్లాక్ డిజైన్ వచ్చి డార్క్ నేవీ బ్లూ బ్లౌజ్ ఇచ్చాడు. ఇలా అంచొచ్చి నార్మల్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇలా స్ట్రైప్స్ ప్యాటర్న్. అవి నార్మల్ మోడల్ సిల్క్స్ ఇలాంటి వాటిలో దొరుకుతున్నాయి. కానీ ఇది ప్యూర్ సంబల్పూరి. ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్ డీటైలింగ్ చూడండి. ఇది ఏది కూడా ప్రింట్ రాదు మీకు ముందు చెప్పినట్టు. అండ్ వాళ్ళది ట్రెడిషనల్ లుక్ ఇలా పాయిట దగ్గర వస్తుంది. నాకైతే బాగా నచ్చింది. నేను చాలా హ్యాపీ అసలు ఈ శారీస్ తోటి. ఇందులో మీ ఫేవరెట్ ఏదనేది కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.